కోటగిరి ఇండ్ల బిల్లులో అవినీతి జరగలేదన్న మాజీ సర్పంచ్ పార్తి లక్ష్మణ్. బాన్స్వాడ నియోజకవర్గంలో కోటగిరి మండల కేంద్రంలో నిన్న అనగా సోమవారం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ పార్టీల నాయకులు కోటగిరి మండల కేంద్రంలో గత ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల బిల్లుల విషయంలో అవినీతి జరిగిందని నిరసన చేయడంతో కొందరు నాయకులు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కోటగిరి మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్ మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల బిల్లులు లబ్ధిదారులకు ఎందుకు పడలేదో అవగాహన లేకుండా కొందరు నాయకులపై, అధికారులపై ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగిందని, కొందరు నాయకులు వారి రాజకీయ అభివృద్ధికే పేద ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, గత ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల బిల్లుల విషయంలో ఎలాంటి అవినీతి జరగలేదని, ప్రభుత్వం నుండి ఇండ్ల బిల్లులు వచ్చిన వెంటనే ప్రతి రూపాయి లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో కూచి సిద్ధు, శ్రీధర్ బాబు, చెంపవార్ దయానంద్, పాకల లక్ష్మణ్, హౌగిరావు దేశాయ్, జెండా దినేష్, హస్కుల శ్రీకాంత్, మనోజ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు లేకుండానే డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు మద్దతుగా అని చెప్పి ధర్నా నిర్వహించడం జరిగింది. అయితే వారు మాట్లాడిన మాటల్లో అన్నీ అబద్ధాలే, పూర్తి అవగాహన లేకుండా అధర్మంగా మాట్లాడి రాజకీయ లబ్ధి పొందుదామనే ఉద్దేశంతో మాట్లాడినట్టు ఉంది అక్కడ. ఎందుకంటే పూర్తిగా వారికి అవగాహన లేదు. ఏదో రోడెక్కి పేపర్లలో, టీవీల్లో మేము రావాలి, మాకు పేరు రావాలని ఉద్దేశంతో మాపై బురద చల్లడం తప్ప అందులో ఎలాంటి వాస్తవాలు లేవు. ఎందుకంటే గ్రామంలో సుమారుగా మొత్తం 430 ఇండ్లు ఇవ్వడం జరిగింది, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. ఇండివిజువల్గా స్టార్టింగ్లో 50 ఇండ్లు మొదటి విడతగా ఇచ్చారు. తర్వాత ఎస్సీలకు 20, బీసీలకు 20, మైనార్టీలకు 20, మళ్ళా 60 ఇండ్లు వచ్చినాయి. తర్వాత 180 వచ్చినాయి. తర్వాత 120 వచ్చినాయి. తర్వాత సామూహికంగా నిర్మించడం కొరకు 120 వచ్చినాయి. వీటన్నిటినీ మేము ఆ 5 సంవత్సరాల్లో నిర్మించడం జరిగింది. దానిలో భాగంగా ఇండివిజువల్గా కట్టుకున్న వాళ్లకు పేమెంటు కాంట్రాక్టర్ పేరు మీద పేమెంట్ వస్తుంది. ఆ కాంట్రాక్టర్ల ద్వారా మా ద్వారా మేము లబ్ధిదారులకు పంచడం జరిగింది. దీనిలో ఆ పంచడంలో చేతివాటం జరిగింది, కుంభకోణం జరిగింది. స్థానిక లీడర్ల దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏఈ గారి దగ్గర డబ్బులు ఉన్నాయి, కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు ఉన్నాయని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. మీకు ఇది తగదు. ఎందుకంటే పూర్తిగా వాస్తవంగా తెలుసుకున్నాక మాట్లాడండి. ఒకసారి బిల్లు మొత్తం బిల్లులు వచ్చిన తర్వాత 4 బిల్లులు వచ్చిన తర్వాత ఫైనల్ బిల్లు రావాలంటే దానికి క్యూసీ అవసరం ఉంటుంది. మీకు అవగాహన లేకపోతే ఎవరైనా కాంట్రాక్ట్ చేసే వాళ్ళని అడగండి. ఒక ఫైనల్ బిల్లు ఎప్పుడు అవుతుందో, ఫైనల్ బిల్లు వచ్చిన తర్వాత పూర్తి బిల్లు చెల్లించడం జరుగుతుంది. ఆ బిల్లు చెల్లించడంలో ఈ ప్రభుత్వాలను మారినాయి కాబట్టి కొద్దిగా జాప్యం జరిగిన మాట వాస్తవము. కాకపోతే బిల్లులే రాలేదు. రాని బిల్లులు యాడికి సృష్టించి ఎక్కడికి ఇస్తారు? అక్కడ కొంతమంది లబ్ధిదారులు పాపం గరీబోలు, అందరూ గరీబోలు కట్టుకున్నారు. కొంతమంది కట్టలేని పరిస్థితుల్లో మధ్యలో ఆగిపోయారు. ఇదే అఖిలపక్షం నాయకులు వాళ్ళ దగ్గరికి పోయి ఆర్థిక సాయం చేయండి, వాళ్ళు పూర్తిగా కట్టుకుంటారు. ఎదుటోరు మీద బదలాం చేసి మేము లబ్ధి పొందుతామంటే అది భావ్యం కాదు. నాయకులారా, ఒకసారి ఆలోచించండి. ప్రజల పక్షాన నిలబడి వాళ్ళకు కష్టం వస్తే మేము ఉన్నామని ధైర్యం చెప్పాలి. కానీ లేనిపోని ఆలోపించి వాళ్ళకు డబ్బులు వస్తాయో రావు అని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మీరు. అది తప్పు. తెలియని అమాయకులైన ప్రజలకు మీరు పక్కదావ పట్టిస్తున్నారు. అది తప్పు. మీకు ఇప్పటి వరకు మాకు ఇచ్చిన బిల్లుల్ని 4 విడతల పంచడం జరిగింది. ఈ వారంలోనే 31కు రిటైర్మెంట్ అన్నారు కదా. రిటైర్మెంట్ అయిపోతే కూడా ఇంకా ఆ సార్ సర్వీస్ చేయడానికి మనకు సిద్ధంగా ఉన్నారు. ఏఈ గారు తర్వాత డి ప్రమోషన్ వచ్చింది. నేను 5 సంవత్సరాల నుంచి ఏఈ గారిని చూస్తున్నా. ఇంత మంచి ఏఈ కానీ డి కానీ మనకు దొరకడం మన అదృష్టం. పొద్దున లేచి నుండి రాత్రి పడుకునే వరకు లబ్ధిదారుల గురించే ఆలోచిస్తాడు, లబ్ధిదారుల గురించే మాట్లాడతాడు ఆయన. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఆయన డబ్బులు వాడుకున్నాడంటే ఎంతవరకు సమంజసమని నేను అంటున్నా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.